Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఈ సినిమా రిలీజుల విషయం మీ అందరికీ తెలుసు. దసరా నుంచే సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈసీ మీడియా. ఈసీతో టైఅప్ అవుతూ ఎన్నో ఛానల్స్ కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఛానల్ ఒక సినిమా థియేటర్ అనుకుంటే, ఒక 100 ఛానల్స్ అనుకుంటే 100 థియేటర్లో మన సినిమా రిలీజ్ అవుతుంది. భవిష్యత్తులో అది 10,000 థియేటర్లు కూడా కావచ్చు. అంటే ఒక చిన్న సినిమా సర్వైవ్ కావడానికి కావలసినంత సోర్స్‌ని మనం క్రియేట్ చేయడం జరిగింది. సో, దీనికి ప్రధానంగా ఆయువు పట్టు ఈసీ మీడియా. ఈసీ మీడియాలోని ప్రతి ఛానల్ ఇక మీరు బాధ్యతగా తీసుకొనేసి ఈ చిన్న సినిమాలని పుషప్ చేసే బాధ్యతను మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఛానల్ మనము క్రియేట్ చేసిన తర్వాత ఈసీ మీడియాలోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఇచ్చే అప్డేట్స్ ఈజీ సినిమాలో ఏ ఏ సినిమా ఫంక్షన్ స్టార్ట్ అవుతోంది, ఏ సినిమా రిలీజ్ ఏ డేట్‌న వస్తోంది. సో, ఆ సినిమా అప్డేట్స్ ఏంటి? ఆ సినిమా ఏ జోనర్‌లో మనం తీసుకున్నారు. దాంట్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు పెర్ఫార్మన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? ఎప్పటికప్పుడు టోటల్ కంటెంట్ అంతా ఒక సినిమాకి సంబంధించిన కంటెంట్ అంతా మీ ఛానల్స్‌లో మీకు మీరుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు మీరుగా మీరు మాట్లాడొచ్చు. ఆ సినిమా పబ్లిసిటీ మనం చేయాల్సిన బాధ్యత మనదే. మన ఛానల్స్‌ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ప్రతిదీ మీకు ఛానల్స్ సంబంధించి ఈసీ మీడియాలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నేను వాయిస్ మెసేజ్‌లు కూడా ఇస్తాను. సో, ఇక నుంచి ఈ సెకండ్ నుంచి ఈ వీడియో చూసిన వెంటనే మీరు చేయాల్సిందేంటంటే, మీ ఛానల్స్‌లో అప్డేట్స్ స్టార్ట్ చేయండి. వీలైతే ఎక్కువ షార్ట్స్ వీడియోస్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. అప్డేట్స్ ఇవ్వడానికి షార్ట్స్ వీడియోస్ చాలా ఈజీగా జనాల్లోకెళ్తాయి. ఈజీగా మనం అందరిని మోటివేట్ చేయొచ్చు. సో, ప్రతి చిన్న సినిమాకు మనం సపోర్ట్ అవ్వాలంటే ఇక నుంచి మీరు సెల్ఫీ వీడియోలు స్టార్ట్ చేయాలి. అంటే షార్ట్స్ అనేటివి స్టార్ట్ చేయాలి. 1 మినిట్ లోపే, ఎక్కువ అవసరం లేదు. ఈ సినిమా ఇప్పుడు ఎగ్జాంపుల్ 'నెక్స్ట్ లవ్' రీసెంట్‌గా ఫంక్షన్ ఉంది. సండే రోజు ఫంక్షన్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో, దాని ఫంక్షన్ ఇలా ఉంది. ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్‌లు కావచ్చు, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవ్వరైనా కూడా ఫంక్షన్‌కి రావచ్చు అని చెప్పేసి మీరు ఒక వీడియో వదిలితే మీ చుట్టూ ఉన్న నెట్వర్క్ కనెక్ట్ అయిపోతది. అక్కడి నుంచి వాళ్ళకున్న నెట్వర్క్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతది. అలా చిన్న సినిమాను మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సోషల్ మీడియానే బలం గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఆ సోషల్ మీడియా వేదికగా చిన్న సినిమా డెవలప్ అవుతుంది. అందువల్ల మీ ఛానల్స్ డెవలప్ అవ్వాలి అంటే సింపుల్‌గా ఎప్పుడో ఒక వీడియో మీరు పెట్టుకోవడం కాదు. అలా అని చెప్పేసి వీడియోల మీద వీడియోలు చేయాలంటే మీకున్న ప్రొఫెషన్స్‌లో, మీకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో బిజీ టైంలో వర్కౌట్ కాకపోవచ్చు. సెల్ఫీ వీడియో ఈజీగా వర్కౌట్ అవుతుంది. సింపుల్‌గా 1 మినిట్ లోపు మీరు వీడియో చేసి అప్‌లోడ్ చేసేస్తే అది పుషప్ అయ్యి చాలామంది జనాలకెళ్ళిపోతది. మీ ఛానెల్ ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతది. మీరు కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసాం కదా! మన మీద డెవలప్ అవుతుందని అట్లా అక్కడే ఉంటారు. మీరు సెల్ఫీ వీడియోలు స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా ఛానెల్ పుషప్ స్టార్ట్ అయిపోతది. ప్రతి సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. స మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దీని ఫంక్షన్ ఈరోజు అని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమా రిలీజ్ అయిపోయి, ఆ సినిమా ప్లస్సా, మైనస్సా ఎవ్రీథింగ్ రివ్యూస్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ సినిమా మీద రివ్యూ ఏంటి? మీ ఛానెల్‌లో రివ్యూ ఇవ్వచ్చు. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగెటివ్ అయితే నెగెటివ్. దాంట్లో మైనస్‌లేంటి? ప్లస్‌లేంటి? ఇవన్నీ ఇలా స్టార్ట్ చేసుకోవడం మీ కంటెంట్ అంతా ఇస్తున్నా నేను. మీ ఛానెల్‌కి కావాల్సిన కంటెంట్ అంతా మీరే రెడీ చేసుకోవచ్చు. ఎవరు రెడీ చేయాల్సిన అవసరం లేదు. ఒక సినిమా స్టార్ట్ అయితుంది. పలానా రోజు రిలీజ్ ఫంక్షన్ ఉంది. దాని మీద వందల వందల వీడియోలు చేయొచ్చు. అందరిని మీ నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లని ఫంక్షన్‌కి రప్పించొచ్చు. ఎంతోమంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకు తెలిస్తే వాళ్ళు ఇలా వాలంటరీగా ఒకటి జరుగుతోంది. పూర్తి ఫ్రీగా ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకు అవకాశాలు క్రియేట్ అవుతున్నాయని మీ నుంచి పుషప్ వెళ్తే ఆటోమేటిక్‌గా మీ ఛానెల్‌కి పర్మనెంట్ సబ్‌స్క్రైబర్స్ వస్తారు. అన్నీ ప్లాన్ జేసుకోండి. మీకు కావాల్సినంత కంటెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, సినిమా రిలీజ్ ఫంక్షన్ ఓకే. దాని తర్వాత రిలీజ్ ఎప్పుడు? డే 1, డే 2, డే 3 అని జెప్పేసి మీరు కౌంట్‌డౌన్ స్టార్ట్ జేసుకోవచ్చు. ఇది 10థ్ డే, ఇది 9థ్ డే, 8థ్ డేస్, ఓన్లీ 1 డే ఉంది రిలీజ్‌కి అని చెప్పేసి ఇలాంటివి టెంప్టింగ్ వీడియోలు మీరు కంటిన్యూ‌గా చేయొచ్చు. ఎందుకంటే చిన్న సినిమా మనము పూర్తి స్థాయిలో వాటిని చిన్న సినిమాని డెవలప్ చేయాలి. చిన్న సినిమాని మనము సర్వైవ్ అయ్యేట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటుంటే అంత మన చేతుల్లోనే ఉంటది. అంత మ ఒక వీడియో దూరంలో ఉంది. సో, దాన్ని ఈజీగా మనం పుషప్ చేయొచ్చు. మన ఛానెల్స్‌ని ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకొనేసి మీ ఛానెల్స్‌ని మీరు డెవలప్ చేసుకోండి. చిన్న సినిమాకి సపోర్ట్ చేయండి. కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లు మీకు తెలియకుండా సపోర్ట్ అవుతారు మీరు ఈ వీడియోలు చేయడం వల్ల. చిన్న చిన్న వీడియోలే 1 మినిట్ వీడియోలు చేయడం వల్ల కంటిన్యూ‌గా మీ ఛానెల్ వీడియోలు పడుతూనే ఉంటాయి. ఛానెల్ డెవలప్ అవుతూనే ఉంటుంది.
సో మీకు కావాల్సిన పోస్టర్స్ కావచ్చు, వాటన్నీ ఎప్పటికప్పుడు ఏ సినిమా సంబంధించి ఆ సినిమా డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు ఈసీ మీడియాలో అప్డేట్ అయిపోతూనే ఉంటాయి. ఆ పోస్టర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టోటల్ మెటీరియల్ అంతా క్యాప్చర్ చేసుకోండి. క్యాప్చర్ చేసుకొని మీ మీ ఛానల్ డెవలప్ చేసుకోండి. ఈ రోజు నుంచే సెల్ఫీ వీడియోలో మోత మోగిపోవాలి. ప్రతి ఛానల్లోనూ మోత మోగిపోవాలి. సో ఎందుకంటే నేను ఇచ్చే అప్డేట్స్ని బట్టి మీరు అక్కడ కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నవంబర్ 7th వరకు ఎక్కడెక్కడ మనం డేట్ లాక్ చేసి ఉన్నాం. చిన్న సినిమా రిలీజ్‌లన్నీ లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఈ అప్డేట్ మీరు ఇవ్వచ్చు. మీ ఛానల్స్‌లో మీరు అప్డేట్ ఇవ్వచ్చు. ఈ సినిమాలో నేను అఫీషియల్‌గా పార్ట్నర్‌ని అని చెప్పేసి మీరు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసుకునేసి గ్రాండ్‌గా, ప్రొఫెషనల్‌గా మీరు అనౌన్స్‌మెంట్లు ఇవ్వచ్చు. అలా ప్లాన్ చేయండి. మీ ఛానల్స్‌ని డెవలప్ చేసుకుంటూ, ఈసీ మీడియాని డెవలప్ చేస్తూ మనం వందల ఛానల్స్ దగ్గర ఉన్నాం. వాటిని వేల ఛానల్స్‌గా మనం మార్చుకునే ప్లానింగ్ మనమే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చిన్న సినిమా ఒక 10,000 థియేటర్‌లో రిలీజ్ అవుతుందంటే ఆ ఊపు ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో సినిమా ఇండస్ట్రీకి మన సత్తా చూపించే టైం వచ్చింది. ప్రతి ఛానల్ ఒక పవర్‌ఫుల్ వెపన్‌గా సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కాబోతోంది. మీ ఛానల్ ఏదో సింపుల్‌గా ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనుకోవద్దండి. దాని పవర్ ఏంటనేది పోను పోను సినిమా ఇండస్ట్రీకి తెలియాలి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో చూసిన వెంటనే ఇమ్మీడియేట్ సెల్ఫీ వీడియోస్, ఒక 1 మినిట్ వీడియోస్ మీరు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుండండి. కంటెంట్ ఏం కావాలి, ఎలా అనేది ఎప్పటికప్పుడు నేను మీకు కంటెంట్ క్రియేట్ అయ్యేట్టుగా నేను ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ ఉంటాను. సో వాటిని పుషప్ చేసుకుంటూ మంచి మంచి వీడియోస్ చేయండి. సినిమా ఇండస్ట్రీలో పవర్ఫుల్ వెపన్‌గా ఈసీ మీడియా తయారైపోవాలి. సో ఇమ్మీడియేట్ ఎవరైనా కూడా న్యూ ఛానల్స్ ఎవరైనా ఉన్నా కూడా, ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్న ఛానల్స్ కావచ్చు, ఏవైనా కూడా చిన్న సినిమాకు సపోర్ట్ చేయాలంటే ఇమ్మీడియేట్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఈసీ మీడియా కనెక్ట్ అవ్వండి. మీరే టోటల్ ఈసీ మీడియానే చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత తీసుకుంటుంది. ఎందుకంటే మీడియా పవర్ఫుల్ మీడియా సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని మనము ఒక వేదికగా ప్లాన్ చేసుకొని, దాన్ని సపోర్ట్‌గా ప్లాన్ చేసుకొనేసి చిన్న సినిమాను ముందుకు తీసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో అన్నయ్య నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను. ఇదిగో నా ఛానల్ లింక్ అని చెప్పేసి మీరు లింక్ పంపిస్తే ఆటోమేటిక్‌గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. సూపర్ సక్సెస్‌గా టోటల్ ఛానల్స్ అన్నీ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మీకు సపోర్ట్ చేయడానికి వారణాసి సూర్య ఎప్పుడు మీ ముందుంటాడు. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థాంక్ యూ సో మచ్.